బేసిక్గా ఈ ఎండాకాలం ఇంట్లో లుంగి లేకుండా ఉండలేను. బట్ బయటికి వెళ్తున్నామంటే తీసేయాలి, కంగారు పడద్దు, చలిద్దాం. సో ఈరోజు మన ప్లాన్ ఏంటంటే ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ 10K వాక్. ఇవ్వాలని కాదు, ఎవ్రీడే మనం చేసేది 10K వాకే. లైక్ ఐ వాక్ మోర్. ఎందుకంటే ఈ గర్భసంచి తగ్గాలంటే వాకింగ్ చేయాలన్నారు మా డాక్టర్ గారు. ప్రోటీన్ షేక్. జస్ట్ లైక్ మాస్టర్బేటింగ్ సమ్వన్స్ అలా వచ్చి తను మొత్తం సిగరెట్ వచ్చిన అడుగుతాం, వంట పెట్టాలి. వాకింగ్కి వెళ్ళాలంటే ఓపిక ఉండాలంటే ముందు మనం ప్రీ వర్కౌట్ మీల్ తయారు చేసుకోవాలి. సో లెట్స్ మేక్ ప్రోటీన్ షేక్. ఇందులో కొంచెం పాలు, కొంచెమే ఇంకొంచెం ఫ్రెండ్ గారి దగ్గర దొబ్బేసిన గడ్డ కట్టిన వే ప్రోటీన్ ఒక స్కూప్, దాని తర్వాత సుబ్బారావు బాబాయ్ కొట్లా కనుకొచ్చిన బ్రూ ప్యాకెట్లు ఫర్ కెఫైన్. డ్రగ్ ఇస్తుంది నేను. అయిపోయిన తర్వాత సరిపోని పాలు. చూడండి గిర్రని ఎలా తిరిగిద్దో. ఇంక షూ వేసుకొని బయలుదేరుతాం. ఇంక ఇవాళకి చేసిన జాలు, ప్రశాంతంగా వాకింగ్కి వెళ్దాం. సో మనం వాకింగ్కి వెళ్ళబోయే స్పాట్ ఏంటంటే, నేను మ్యాక్సిమం డైలీ వాకింగ్కి వెళ్ళేదంతా మా పొలాల్లోకి వెళ్తాను. సో ఐ లివ్ ఇన్ ఏ రూరల్ ప్లేస్ అనమాట. మొత్తం మా దగ్గర అంతా కొంచెం అగ్రికల్చర్ పొలాలు అన్నీ దట్టంగా బాగుంటాయి. సో మోస్ట్లీ నేను సిమెంట్ రోడ్ల మీద, తార్ రోడ్ల మీద వాకింగ్కి వెళ్ళేదాన్ని కన్నా కూడా మట్టి రోడ్లలో, పొలాల రోడ్లోనే ఎక్కువ వాకింగ్ వెళ్ళడం ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే కొంచెం మోకాళ్ళ మీద షాక్ అబ్జర్ప్షన్ తక్కువ పడుద్ది. లైక్ మోకాళ్ళకి షాక్ కొంచెం తక్కువ వచ్చింది. సిమెంట్ మరియు ఇసుక రోడ్ల తేడాను చూద్దాం. సిమెంట్ రోడ్డుపై షాక్ మరియు బౌన్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇసుక రోడ్డుపై షాక్ మరియు బౌన్స్ తక్కువగా ఉంటాయి. యాక్చువల్లీ డైలీ 4:40, 4:55 కల్లా బయలుదేరుతాను. బట్ ఇవాళ వీడియో మేకింగ్ కదా, కొంచెం సోకులు పోయి కొంచెం స్టైల్లో పోయేసరికి లేట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం వాకింగ్ తొందరగా ఫినిష్ చేసుకోవాలి. ఎందుకంటే 6:30, 6:50 కల్లా ఇంటికి వచ్చేయాలి కుదిరితే. పొలాల్లోకి వెళ్ళామంటే మినిమం ఈ రోడ్లోంచి వెళ్ళాలి. బేసిక్ సివిక్స్ సెన్స్ ఉంటుంది ఎవరికి. అదొక్క స్పాట్ తీసామంటే మిగతాదంతా గ్రీనరీతో కొంచెం నిర్మానుషంగా బాగానే ఉంటుంది. చూడటానికి నార్మల్గానే ఉంది కదా, బట్ లోపల కొంచెం భయంకరంగా ఉండిద్ది. యాక్చువల్గా నేను వాకింగ్ ఒక 3 months నుంచి చేస్తున్నాను. 3 months నుంచే ఇది నేను చూడటం మొదలుపెట్టాను. అంతకుముందు ఎప్పుడు ఇటు వచ్చేవాడిని కాదు. చూడండి ఎలా ఉండదు. ఎప్పుడు లోపలికి వెళ్ళే సాహసం చేయలే. కంప్లీట్లీ అబాండెన్ గబ్బిలం కాదు, గుడ్ల గబ్బు. సరే వెళ్ళాం లోపలికి సరదాగా. కొంచెం దూరం వెళ్తాం. దీస్ ఆర్ స్ట్రెయిన్ సిగ్నల్స్ యూనో. చాలు, ఇంతకన్నా ఎక్కువ సాహసాలు చేయకూడదు. మనం ఏ పనికి వచ్చాం? వీ కేమ్ ఫర్ ఏ వాక్ చేసుకుని వెళ్ళిపోదాం. ఎందుకో తెలీదు, నేను వాకింగ్ చేసే ప్లేస్లో సగం హాంటెడ్ ప్లేస్లే ఉంటాయి. లైక్ దట్ హాంటెడ్ ఇల్లు అండ్ కొంచెం పొలాల్లో అక్కడ ఒక చిన్న గుడిసి ఉండిద్ది, అది భయంకరంగా ఉండిద్ది. అండ్ ఇక్కడ ఈజ్ ఏ బరియర్ గ్రౌండ్. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది, అంటే చచ్చిపోయాలి, అంతకుముందు బతుకున్నప్పుడు తెలుసు. ఇప్పుడు ఎప్పుడన్నా సమ్మర్లో ఇలా రోడ్లు ఇలా పొలాల్లో తిరుగుతుంటే కనిపిస్తూ ఉంటారు ఇలాంటి పిల్లలు. సో ఇప్పుడు వాళ్ళు నార్మల్గానే ఉన్నారు. కొంతసేపట్లో క్రికెట్ ఆడటానికి సిద్ధమైపోతున్నారు. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ కొంచెం చిన్న పిల్లలు క్రికెట్ బ్యాచ్ అనమాట. అక్కడ ఒక బ్యాచ్ ఉంది చూడండి, అది కొంచెం పెద్దోళ్ళు. కొంచెం నాకు కూడా వెళ్ళి అప్పుడప్పుడు నన్ను కూడా అలుచుకుంటూ అనాలనిపించింది, బట్ మొహమాటం. చెప్పాం కదా ఇందాక చాలామంది వస్తారు కొంతసేపట్లో అని. సీదేర్ కనిపిస్తున్నారా? చూడండి ఎంతమంది వచ్చారు. వాళ్ళ గేమ్ ఇంకా స్టార్ట్ చేయలేదంటే బ్యాట్ ఓనర్ ఇంకా రాలేదని అర్థం. కల్తీ లేని స్వచ్ఛమైన గేదె పేడ. మీరు దాన్ని చూసి ఇప్పుడు చీచా అనొద్దు. ఒకప్పుడు మీ తాతలు కానీ మా తాతలు కానీ అంతా దాంతోనే తడికలు
అల్లుకునేవాళ్ళు. లైక్ ఇంటికి ఇప్పుడు అంటే మనం పాలిష్ బండ్లు గ్రానైట్లు వాడేస్తున్నాం, కానీ అప్పట్లో దాన్నే గ్రానైట్ లాగా ఫ్లోరింగ్ మీద వాడేవాళ్ళు. సో అలాంటి వాటి వల్ల ఇల్లు చాలా చల్లగా ఉండేది కంపేర్ టు ఈ రోజుల్లో కట్టుకున్న పాష్ ఇల్లుతో కంపేర్ చేసుకుంటే. పొలాల్లో ఒక్కొక్క పర్టికులర్ ఏరియాకి ఒక్కొక్క పర్టికులర్ పేరు ఉంటుంది. ఈ ఏరియా కూడా పేరు ఉంది, అదేంటంటే ఒంటి తాటి చెట్టు. రీజన్ ఏంటో తెలుసా? అక్కడ దూరంగా ఒకే ఒక తాటి చెట్టు కనపడుతుంది కదా, అందుకని ఈ చుట్టుపక్కల మొత్తంగా ఒక తాటి చెట్టు ఉంటుంది. సో అందుకని ఒంటి తాటి చెట్టు అని పేరు పెట్టేశారనమాట. దాని తర్వాత దానికి కాంపిటీషన్గా ఇక్కడ కొన్ని తాటి చెట్లు మొలిసినాయి, బట్ ఒంటి తాటి చెట్టు అనే పేరు మాత్రం దానికి సింబాలిక్గా ఉంచేశారు. సో ప్రపంచం ముందు వచ్చిన వాళ్ళనే గుర్తుపెట్టుకునేది. బతకాలంటే ఎలా అన్నా బతికేయచ్చు వీటిలా గుంపుల్లాగా, కానీ 10 మంది గుర్తుపెట్టుకోవాలంటే దానిలా ఉండాలి. ఎండాకాలం కదా, ఎండలు ఎక్కువైపోయి నీళ్ళన్నీ ఆవిరైపోయి కాలువలు కూడా ఎండిపోయినాయి పొలాల్లో. లైక్ చూడండి, అక్కడ దూరంగా బురదలో ఒక 2 డెడ్ బాడీస్ కనపడుతున్నాయి. యాక్చువల్గా అవి చేపలు, అండ్ ఇక్కడ కూడా నీళ్ళలో కొన్ని కదులుతున్నాయి కదా, అదిగో. సో అవన్నీ చేపలు అనమాట. మీకు తెలుసో తెలీదో, సిటీల్లో దొరికే చేపలన్నీ ఎయిదర్ వస్తే హార్బర్స్ నుంచి వస్తాయి, అంటే సముద్రాల నుంచి వస్తాయి, లేదంటే ఫిష్ ఫార్మింగ్ చేస్తారు. కస్టమైజ్ చేపల చెరువులు వేసి ఫార్మింగ్ చేస్తారు కదా, అలా మందులు ఇచ్చి కొంచెం ఫీడ్ ఇచ్చి ఫార్మింగ్ చేసి అమ్ముతారు సిటీల్లో. బట్ ఇక్కడ ఇలాంటి కాలంలో ఉండే చేపలు సముద్రపు చేపల కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలాంటి కాలంలో ఉండే చేపలు కానీ, లేదంటే నదుల్లో ఉండే చేపలు కానీ, ఫ్రెష్ వాటర్లో పెరిగే చేపలు ఏ ఫీడు లేకుండా న్యాచురల్ హ్యాబిటేట్కి అలవాటైపోయి ఉంటాయో ఆ చేపలు చాలా టేస్టీగా ఉంటాయి. కుదిరినంత వరకు నేను ఇలాంటి చేపలు తినడానికి ప్రిఫర్ చేస్తాను. బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీటిలో కొంచెం మీట్ తక్కువ ఉండిద్ది, వెయిట్ ఎక్కువ ఉండిద్ది. బయట వాటిలో మీట్ ఎక్కువ ఉండిద్ది, వెయిట్ నార్మల్గానే ఉండిద్ది, కానీ మీట్ తక్కువ ఉన్నా కానీ వెయిట్ ఎక్కువ ఉండిద్ది, ఎందుకంటే వీటి బోన్ స్ట్రెంత్ ఉంటుంది. అండ్ మెయిన్లీ అక్కడ పెరిగే చేపలన్నీ కూడా కొరమేను అండ్ బురదమట్టలు ఎక్కువ ఉంటాయి. ఆ బురదమట్టలు అంటే మీకు తెలుసో తెలియదు చాలామందికి, అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫిష్, మంచి ఫిషే. అండ్ నీళ్ళు తక్కువ ఉన్నా కానీ, చెరువు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నా కానీ ఆ చెరువులో ఉన్న బురదలో కూడా బతికిద్ది అది, ఆ బురదమట్ట అనేది. ఇక్కడ కొన్ని బంచ్ ఆఫ్ బర్రెలు కనిపిస్తున్నాయి, బట్ దాని ఓనర్ కనిపించట్లా. హే క్యూటీ లిటిల్ బాయ్, యూ మై లిటిల్ చాకోబార్. హే బిగ్ లిటిల్ బాయ్, హే డోంట్ లుక్ యాంగ్రీయా. క్యూట్గా తిను ఒకసారి, మా వాళ్ళు వస్తారు నిన్ను. ఓ రిలాక్స్ మ్యామ్. మ్యామా సారా మీరు? పొదుగుందా అదేమో తెలియదు, కానీ ఇదైతే మ్యామ్. అంటే 4 ఉంటే మ్యామ్, 1 ఉంటే మ్యాన్. ఓకే, కొంచెం డార్క్. అక్కడ చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు ఉన్న పొలం కాకుండా ఆ పక్క పొలమే మాది. అదొక బిట్, 1 ఆఫ్ అవర్ బిట్. కరెక్ట్గా అక్కడ బఫెలోస్ కనపడుతున్నాయి కదా, మీకు కనిపిస్తున్నాయా? జూమ్ చేస్తాను. అక్కడ కరెక్ట్గా బఫెలోస్ ఉన్న దగ్గర మాది ఒక బిట్ ఆఫ్ పొలం ఉంటుంది. ఇప్పుడు దాన్ని చూడటానికి లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ గెట్టింగ్ లేట్. 6 అయిపోయింది, ఇంకా సగం కూడా కంప్లీట్ అవ్వాలా. ఐ నీడ్ టు వాక్ ఫాస్టర్. ఇదని చూసారా, ఇది జిల్లేడాకు అంటారు. దిస్ ఇస్ జిల్లేడాకు అండ్ దిస్ ఇస్ జిల్లేడు పువ్వు అండ్ దిస్ ఇస్ జిల్లేడు కాయ. దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి లేదని అడగొద్దు, బట్ దిస్ ఈజ్ కొంచెం డేంజరస్ అనమాట. ఈ విరగొట్టినప్పుడు దీని నుంచి పాలు వస్తాయి కొన్ని, కనపడుతుంది కదా. ఈ పాలు చుక్క కంట్లో పెడితే కళ్ళు పోయే ప్రమాదం ఉండిద్దని పెద్దవాళ్ళు చెప్తారు. బట్ అంత సివియర్గా పోయినా కన్ను అయితే మాత్రం ఎంతో కొంత డ్యామేజ్ ఉంటుంది. అండ్ ఇందులో 2-3 రకాలు ఉంటాయి అనమాట. జిల్లేడు, వైట్ జిల్లేడు అండ్ రంగు జిల్లేడు. మీరు విన్నారో లేదో, శివుడికి తెల్ల జిల్లేడు అంటే ఇష్టం అంటారు. ఇది యాక్చువల్గా పొలాల్లో మధ్యలో ఉండే ఒక పాండ్ అనమాట, ఒక సరసో కుంటో ఏదో అంటారు. ఇందులో కలువ పూలు వస్తాయి. లోటస్, వైట్ లోటస్, బ్లూ లోటస్, పింక్ లోటస్, అలా చాలా ఉంటాయి. మ్యాన్, లుక్ ఎట్ దిస్ ఫిష్, డెడ్ ఫిష్. లెట్స్ చేస్ దట్ పిట్టా దట్స్ జస్ట్ వాకింగ్, రన్నింగ్. గాల్లోకి ఎగిరితే మనం ఏం చేయలేము. ఇంకా మీకు తెలుస్తుందో లేదో కానీ దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ విండ్ పుషింగ్ మీ బ్యాక్, వెనక్కి నెట్టేస్తుంది. ఇంత గాల్లో నడుచుకుంటూ వస్తుంటే ఈ గాలికి ఎదురుగా హౌ ఐఎమ్ ఫీలింగ్ తెలుసా? ఎవరని ఎదురే నిలిస్తే మెరిసే. సన్సెట్స్ ఆర్ ఆల్వేస్ బ్యూటిఫుల్ కదా. అండ్ ఇంకోటి చూపించాలి మీకు ఇప్పుడు. లైక్ ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళామంటే
అక్కడ కొంచెం అరౌండ్ ఆ ప్లేస్లో మంది ఇంకొక పొలం పెట్టి ఉండిద్ది అనమాట. సారీ మంద కాదు మాది. నుంచి ఇంకొక 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే మాది ఇంకో పొలం వచ్చింది. అండ్ దిస్ ఈజ్ మై అవర్ అంటే మా ఫ్యామిలీస్ ఇంకొక పొలం. ఈ తాడి చెట్టు దగ్గర నుంచి అక్కడ దూరంగా తాడి చెట్టు కనిపిస్తుంది కదా, ఎక్కడ అది అక్కడ ఆ తాడి చెట్టు దా మా పొలమే. ఇది కొంచెం అన్నిటికన్నా పెద్ద బిట్ అనమాట. పొలం గట్టు మీద తాడి చెట్లు అయితే చాలా ఉంటాయి, కానీ తాటికాయలు కూడా ఉంటాయి. బట్ ఆ తాటికాయలు తినే భాగ్యం మాకు ఉండదన్నమాట. అంత దారిని పోయే వాళ్ళు కోసుకొని తినేసి అక్కడ పడేస్తారు. కోసుకొని తిన్నారు, కొన్ని కోసి తినకుండా అక్కడ పడేస్తారు, ఇంకా ఎండిపోతాయి అనమాట అవి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ తిన్నాను ఒకసారి. ఇంకా లాస్ట్ ఇయర్ ముందంటే అంత 5-6 సంవత్సరాలు తినలేదు నేను మా చెట్టు తాటికాయలు. బయట కొనుక్కొచ్చుకుందంటే అయితే కష్టం బ్రో, ఎవడో కోసుకొని తినేస్తున్నాడు. లెగ్స్ ఆర్ పెయినింగ్. యూజువల్ స్టాప్ అనమాట ఈ ప్లేస్ నాకు. అంటే ఈ ప్లేస్లోనే ఆగాలని కాదు, ఇక్కడ కరెక్ట్గా ఒక 6 కిలోమీటర్స్ వచ్చింది అన్నమాట. నియర్ టు 6th కిలోమీటర్ రాగానే నా బాడీకి తెలిసిపోయిద్ది, అరే ఇక్కడ యూనిట్ స్టాప్ రా మామా, నీ కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, యూ కాంట్ వాక్ ఎనీ మోర్, కొంచెం రెస్ట్ తీసుకొని కరెక్ట్గా 6th కిలోమీటర్ దగ్గర నా బాడీ నాకు చెప్పింది అనమాట, నీడ్ సమ్ రెస్ట్. నేను ఆడియన్స్ అబద్ధం చెప్పండి అయ్యా, అది బ్యూటిఫుల్గా ఉందా, నేను బ్యూటిఫుల్గా ఉన్నానా? యా కమాన్ బ్రో. ఇక్కడ ఉండే చూసారా, దీస్ ఆర్ కాల్డ్ ఈతకాయలు. ఇందులో చాలామంది తెలిసే ఉండేది డేట్స్ ఇండియన్ డేట్స్ అబ్బాయి. ఇంకా ఇది దుబాయ్ డేట్స్, ఈ డేట్స్ కానీ ఇండియన్ డేట్స్ అనమాట. ఇంత చిన్న చెట్టుకే గలేసేసింది. ఇది మాత్రం ఉండవు, దారిని పోయి వాళ్ళు ఎవరెవరో కోసుకెళ్తారు, ఎందుకంటే దిస్ ఈజ్ రోడ్, దిస్ ఈజ్ చెట్టు. ఒక కాయ దొరికింది, విల్ టేస్ట్ ఇట్. కొంచెం వగరగా ఉంది. టైం 6:30. మనం ప్లాన్ చేసుకుంది ఏంటి 6:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవాలని. బట్ 6:30కి ఇంకా ఎక్కడే ఉన్నాం, దగ్గర ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేసరికి 7 అయ్యిద్ది. ఇంటికి వెళ్ళలో మా చెల్లి నా చికెన్ దొబ్బి తినకపోతే చాలు. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని ఏముంటారో నాకు తెలియదు కానీ, బట్ చిన్నప్పుడు దీంతో క్రేజీగా దీంతో చిన్నప్పుడు ఒక థింగ్ చేసాను అనమాట. సో దీని యాక్చువల్ ఫామ్ ఇలా ఉండిద్ది, బాగా ఎండిపోతే ఇది ఇలా తయారైద్ది అనమాట. విరగొట్టేసి క్రేజీ కదా, ఇలా అన్నామంటే భలేగా వచ్చింది ఇది వైట్గా, జస్ట్ లైక్ మాస్టర్బేటింగ్ సమ్వన్స్లో అలా వచ్చి యాక్. ఇంకా ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ ఎక్కడ పెద్దనాలు చేయకుండా వెళ్ళాలి. ఇందాక వెళ్ళేటప్పుడు అక్కడ ఒక గ్రేవ్ యార్డ్ చూపించాం కదా, దట్ ఈస్ క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి హిందూ గ్రేవ్ యార్డ్ అనమాట. సో మొత్తం ఒక రౌండ్ వేసేసరికి చెప్పాం కదా, ఒక రౌండ్ వేసేసరికి ఒక 3-4 హాంటెడ్ ప్లేసెస్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా నాకు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు బతుకున్నప్పుడు. వచ్చేసాం బట్ ఇంటి దగ్గరికి. ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 7 అవుతుంది. యా రైట్ 7 అవుతుంది. యాక్చువల్లీ ఫీలింగ్ నీరసం. అదే మా ఇల్లు, అదిగో అల్లదిగో నా నివాసము, మమ్మీ డాడీ చెల్లి మహిమల ఇల్లు. నేను జీవితంలో ఎప్పుడు చూడలేను అనుకున్న చూసాం గారు నీ వల్ల. మా చెల్లి స్టడీయింగ్, థమ్స్అప్ బాటిల్ పెట్టుకుని ఖాళీది. ఏం వేసుకుని 2 టేబుల్ వేసుకున్నావు ఇవాళ? ఇంకా అక్కడే ఉన్నావు, ఇంత పెద్ద ల్యాప్టాప్ పెట్టుకోం కూడా. అది వినయం దొరత లక్షణం. 7కి వచ్చాం మనం. 7:24 దాకా వాకింగ్, హ్యాంగ్ ఓవర్, రెస్ట్ తీసుకున్నాం. అండ్ మళ్ళీ చదువుల తల్లి ఇంకా చదువుతూనే ఉంది. లెట్స్ గో అండ్ కుక్ మై చికెన్. నేను చికెన్ చేసే పద్ధతి ఈజ్ వెరీ సింపుల్. ఇంకా ప్యాన్ పెడతాం, మొత్తం సిగరెట్ తెచ్చుకున్న పెడతాం, వంట పెట్టాలి.
తర్వాత కొంచెం అంటే కొంచెం ఆయిల్, ఎంత కూడా వేయకూడదు. దాంట్లో వేసేట చేతులు కడుక్కు కూడా మర్చిపోయా. అండ్ దిస్ ఈస్ మై డిన్నర్. రసం రైస్, బంగాళదుంప ఫ్రై అండ్ చికెన్ ఫ్రై. ఇలా సమ్మర్లో బయట కూర్చొని గార్డెన్ చూసుకుంటా. దట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్ కదా, జస్ట్ లైక్ మై పింపుల్.